जिंदगी में प्रेशर कम नहीं होगा मेरे भाई, बड़ा सपनों का साइज तो बड़ा प्राइज और सैक्रिफाइस। मत ले तू सबकी राय, कोई नहीं चाहता है भलाई, करता चल लेफ्ट एंड राइट, जस्ट डोंट वेट फॉर परफेक्ट टाइम। जो जंगल में नियम है वैसी ये सब आज भी, जो लड़ेगा वो बढ़ेगा, जानवर या आदमी, नजरें हो बासी। हे गाइस, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్। సో గైస్, మనం ప్రీవియస్ వీడియోలో టోటల్ స్కిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా। సో ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో కికింగ్ స్కిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। సో ఈ కికింగ్ స్కిల్ అనేది మనం ఎక్కువగా కార్నర్ మీద, ఇటు సైడ్ కార్నర్ మీద, బ్లాక్స్ మీద యూజ్ చేస్తూ ఉంటాము। ఈ కికింగ్ స్కిల్ అనేది టాల్ రైడర్స్ కి బాగా యూజ్ అవుతుంది। టాల్ రైడర్స్ కి ఈ కికింగ్ స్కిల్ బాగా అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు బాగా హైట్ ఉంటారు కాబట్టి వాళ్ళ లెగ్స్ అనేవి ఈజీగా డిఫెండర్స్ ని టచ్ చేస్తాయి కికింగ్ స్కిల్ యూజ్ చేసినప్పుడు। సో షార్ట్ రైడర్స్ కి ఈ కికింగ్ స్కిల్ అనేది కొంచెం అడ్వాంటేజ్ అవ్వదు అనమాట। షార్ట్ రైడర్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి ఈ స్కిల్ ని, అప్పుడే ఇది మనం బాగా చేయగలుగుతాం। కికింగ్ స్కిల్ లో మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిక్స్ ఉన్నాయి అనమాట। ఒకటేమో స్టాండింగ్ కిక్, ఇంకోటేమో రౌండ్ కిక్। ఈ రౌండ్ కిక్ అనేది బ్లాక్ మీద కిక్ చేస్తాము, ఇంకోటేమో రన్నింగ్ కిక్, ఇంకోటేమో స్కార్పియన్ కిక్। సో ఇప్పుడు ఈ కికింగ్ స్కిల్స్ మొత్తం నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను, అలాగే కికింగ్ స్కిల్స్ ప్రాక్టీస్ చూపిస్తాను, ఆ తర్వాత కోర్టులోకి వెళ్ళి ఎలా అప్లై చేయాలని చెప్పి చూపిస్తాను। ఈ కికింగ్ స్కిల్ ఎలా చేయాలంటే, సో ఫస్ట్ మనం రైడ్కి వస్తాం కదా, ఇది మన రైడర్ పొజిషన్। సో మనం ఎక్కడైనా సరే రైడింగ్ మొత్తం ఇన్నర్ మీద ఆడతాము। సో కార్నర్ మనకి కికింగ్ స్కిల్, కిక్కి కార్నర్ మీద కిక్ చేయాలి మనం ఎప్పుడు చేసినా సరే। సో మన పొజిషన్ ఇది, మన లెగ్స్ ఇలా ఉన్నాయి, మనం కిక్ చేసేటప్పుడు ఇలా తీసుకొచ్చి ఇలా కిక్ చేయాలి। సో మీరు కిక్ చేసేటప్పుడు మీ బాడీ ఇలా పొజిషన్ తీసుకోవాలి కదా, మీ బాడీ ఈ పొజిషన్కి రాగానే మీ హ్యాండ్ని ల్యాండ్ వైపు సపోర్ట్ తీసుకొని కిక్ చేయండి, ఓకే। మీరు కనుక కిక్ చేసేటప్పుడు మీరు ఈ హ్యాండ్తో పొజిషన్ తీసుకుంటే ల్యాండ్కి ఈ చేతితో, మీరు అప్పుడు మీ బాడీ బ్యాలెన్స్ అయ్యింది। సో అప్పుడు మీరు కింద పడిపోకుండా వెళ్తారు। टाइप से आ गया था वो तंग, हार के बज रहे थे शंग, सब कुछ हो गया था भस्म, सब जानते थे ही इज डन। सपने यूं हुए थे डम के, खुद पे आती थी शर्म, काश थोड़ा दम दिखाया होता मैंने कम से कम। हंसते हैं पड़ोस और हंसते हैं सारे दोस्त, मनाता है अफसोस किस्मत को कोसे साला रोज। गलती नहीं थी आई सपोज, डैड का ही था सारा दोस्त, पर असलियत क्या थी ही नोस की, कमजोर था वो ऑफ कोर्स। आगे सब कुछ है कठिन, टाइम ने दिया था ये हिंट, अगर आसान होता तो विन हर कोई होता शाहरुख सचिन। इंतजार था शायद एक दिन आएगा अलादीन का कोई जिन, कहेगा जागो नींद से किंग, ये रहा प्लेन में आपका ड्रीम। वो जानता है वो कर सकता है औरों से बेटर, पर गिर जाने के डर से नहीं खोल पा रहा है वो पर, क्यों ढूंढ रहा है तू बाहर साले। సో గైస్, మీరు ఇప్పటి వరకు స్కిల్ ప్రాక్టీస్ చూశారు కదా, స్కిల్ ఎలా చేయాలని చెప్పి। సో ఇప్పుడు కోర్టులో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూపిస్తాను। సో ప్రెసెంట్ ఇప్పుడు స్టాండర్డ్ కిక్ ఎలా చేయాలో చూపిస్తాను। స్టాండర్డ్ కిక్ అంటే మనం పొజిషన్ ఇక్కడ ఈ రైడర్ ఇక్కడ మనం ఈ కార్నర్ మీద కిక్ చేస్తాము। స్టాండింగ్ కిక్ అనేది కార్నర్ మీదనే కాదు, ఇంటర్ మీద కూడా చేస్తాము। సో వీళ్ళిద్దరు ఎవరైతే మనకి పర్ఫెక్ట్ గా దొరుకుతారో వాళ్ళ మీద మనం కికింగ్ స్కిల్ యూజ్ చేసి పాయింట్ స్కోర్ చేస్తాము। సో ఇప్పుడు ఇక్కడ స్టాండింగ్ కిక్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి। कोई भी आंसर जवाब तितर बितर पड़े सारे तेरे ही भीतर, जरा सा तुझ में दम तो उठा कदम, भले ना रहे कोई संग, कौन है लोग ये जो ये बोलते, that is just not possible। స్టాండింగ్ కిక్ చూసారు కదా, సో స్టాండింగ్ కిక్ ఇలా చేయాలి। సో ఇప్పుడు రౌండ్ కిక్ చూపిస్తాను। రౌండ్ కిక్ అంటే మనం ఇక్కడ పొజిషన్ ఆడతాం కదా, సో బ్లాక్ మీద మనం కిక్ చేస్తాము। ఎలా కిక్ చేస్తామంటే, బ్లాక్ పొజిషన్ ఇలా ఉంది కదా, మనం స్టెప్పింగ్ చేసేసి బ్లాక్ టెంట్ అవుట్ ఫ్రంట్కి వస్తుంటే బ్లాక్ మీద ఇలా కిక్ చేస్తాం, రౌండ్ కిక్ ఇది, ఓకే। కొంచెం స్టెప్ వేస్తాం, కొంచెం ఇలా స్టెప్ వేసేసి ఇలా కిక్ చేసి ఇలా వస్తాం మిడ్ లైన్ వైపు। సో దీన్ని రౌండ్ కిక్ అంటాము। ఒకసారి చేసి చూపిస్తాం చూడండి। बस इतना जान लेके अब काम के है तेरे आंसू और ये दर्द, उन्हीं से तू चला है इस रास्ते और बना अनस्टॉपेबल। जिंदगी में प्रेशर कम नहीं होगा मेरे भाई, बड़ा सपनों का साइज तो बड़ा प्राइज और सैक्रिफाइस, मत ले तू सबकी। సో గైస్, ఇప్పుడు రౌండ్ కిక్ చూసారు కదా, సో రౌండ్ కిక్ ఇలా చేస్తాము। అండ్ ఇప్పుడు రన్నింగ్ కిక్ చూపిస్తాను చూడండి। రన్నింగ్ కిక్ అనేది మనం ఇటు సైడ్ కార్నర్ నుంచి అటు సైడ్ కార్నర్ వైపు మనం రన్నింగ్ కిక్ చేసి మిడ్ లైన్ వైపు రీచ్ అవుతాం। సో ఇప్పుడు ఈ కిక్ చూపిస్తాను ఎలా అనేది చూడండి। సో ఫస్ట్ మనం ఇక్కడ నార్మల్గా ఫుట్ వర్క్ చేస్తాము। ఫుట్ వర్క్ చేసి మనం గార్డింగ్ పెట్టుకొని ఆపోజిట్ వైపు మనం వెళ్ళాలి, అలా కాకుండా వెళ్తే మనల్ని చైన్ ట్యాగ్లు చేస్తారు। సో మీరు ఎప్పుడైనా సరే గార్డింగ్ పెట్టుకొని వెళ్ళి ఇక్కడ కిక్ చేసి, ఇక్కడ కూడా రౌండ్ కిక్కే, రన్నింగ్లో వెళ్ళి మనం రన్నింగ్లో ఇలా వెళ్ళేసి ఇలా రౌండ్ కిక్ చేసి మిడ్ లైన్ వైపు వచ్చేయాలి, ఓకే।
ఇది ఇప్పుడు మీకు స్కిల్ చూపిస్తాను చూడండి. कोई नहीं चाहता है भलाई, करता चल लेफ्ट एंड राइट, जस्ट डोंट वेट फॉर परफेक्ट टाइम. जो जंगल में नियम है वैसी ये सब आज भी, जो लड़ेगा वो बढ़ेगा, जानवर या आदमी, नजरे हो बासी और రన్నింగ్ కిక్ చూసారు కదా. సో రన్నింగ్ కిక్ ఇలా అటెంప్ట్ చేస్తాము. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ స్కార్పియన్ కిక్ చూపిస్తాను. సో ఈ స్కార్పియన్ కిక్ ఎలాగంటే మన పొజిషన్ ఇది కదా, మనం ఈ పొజిషన్లో ఉంటాము. ఇలా ఉండి ఒకసారి ఇలా టర్న్ అయ్యి ఈ లెగ్తో ఇలా కిక్ చేస్తాము. సో ఇది మళ్ళీ చూపిస్తాను చూడండి. మన పొజిషన్ ఇది, ఈ లెగ్ నుండి తీసుకొచ్చాము, ఈ లెగ్తో ఇలా అంటాము. అర్థమైందా? మళ్ళీ చూడండి పొజిషను ఇది. ఓకే, సో ఇప్పుడు ఈ స్కిల్ని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి డిఫెన్స్ మీద. ताकत हो बाक्सी, खाता है मांस ही पर समय पर घास भी, कैसे भूल गया लूजर कहकर उसने किया था खत्म, और छत से ऑलमोस्ट करने ही तू वाला था ना जम. वो ज्यादा जल्दी नहीं भर गए छोटे तेरे जख्म, या नहीं है तुझ में दम या फिर बड़ा है तू बेशरम. तुझे आइडिया नहीं क्या कर सकता है छोटे तेरा फेथ, जब आँख खुली तो मॉर्निंग है यू नेवर एवर लेट. करता जा तू मिस्टेक पर भरता जा सारे पेज, सारे आंसू का हिसाब है साले कुछ नहीं होगा वेस्ट. खुद की हो कदर तो खुद ही हो जाए गदर, अब ना होगा सबर वहाँ पर खुद ही है कबर. आज करना है अभी डू और डाई नेवर नेवर, मदद सामने खड़ी है गधे लुकिंग. సో ఓకే గైస్, చూసారు కదా. ఈ వీడియోతో మీకు కికింగ్ స్కిల్ మీద ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఈ కికింగ్ స్కిల్ అనేది టాల్ రైడర్స్కి బాగా యూజ్ అవుతుంది. టాల్ రైడర్స్కి ఈ కికింగ్ స్కిల్ బాగా అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు బాగా హైట్ ఉంటారు కాబట్టి వాళ్ళ లెగ్స్ అనేవి ఈజీగా డిఫెండర్స్ని టచ్ చేస్తాయి కికింగ్ స్కిల్ యూజ్ చేసినప్పుడు. సో షార్ట్ రైడర్స్కి ఈ కికింగ్ స్కిల్ అనేది కొంచెం అడ్వాంటేజ్ అవ్వదన్నమాట. సో వాళ్ళు ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి, సో షార్ట్ రైడర్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి ఈ స్కిల్ని, అప్పుడే ఇది మనం బాగా చేయగలుగుతాం. సో ఇది గైస్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు మనం దాదాపుగా రైడింగ్ స్కిల్స్లో ఉన్న అన్ని స్కిల్స్ని నేను చెప్పేశాను. ఇంకా హ్యాండ్ స్కిల్ ఒకటే మిగిలింది. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్ స్కిల్ చెప్పేస్తాను. ఇంకా అక్కడతో రైడింగ్ స్కిల్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి అనమాట. ఆ నెక్స్ట్ నుంచి డిఫెన్స్ స్కిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.